హలో మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? స్నాప్ టీవీ తీసి మేము ఒక 1 ఇయర్ అయింది. అప్పుడే తీసుకునేటప్పుడే మనకి టీవీ రిమోట్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్నాప్ టీవీ రిమోట్ చాలా అల్పం. అది టచ్ కదా! కింద అసలు పడకూడదని చెప్పాడు. అయితే చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చాము మేము అయితే రిమోట్. కింద అస్సలు ఎప్పుడు కూడా పడిపోలేదది. సడెన్‌గా ఒకరోజు టీవీ చూస్తుంటే మధ్య బటన్ అయితే సడెన్‌గా లోపలికి దిగిపోయింది. అదేంటి అలా దిగిపోయిందనేసి నేనైతే టెన్షన్‌గా మా ఆయన చెప్తే మా వారు కోపపడ్డారు. ఏంటి ఏం చేసావని? అయినా సరే షాప్‌కి పట్టుకెళ్లారు రిపేర్ చేద్దామని. అయితే వాళ్ళన్నారు, "అస్సల రిపేర్ అవ్వదది టచ్ కదా! ఇంకా పోయింది రిమోటు. ఇంకా రిపేర్ చేయటానికి కూడా పనికిరాదని" చెప్పి ఇంటికైతే పంపించేశారు. "కొత్తది కొనుక్కోండి 4000 ఉంటదని" చెప్పారు. అయితే మా వారు ఇంకా చూడటానికి ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే ఇష్టం కదా! యూట్యూబ్ చూడాలి అన్న టెన్షన్‌లో నేనైతే ఎలాగో వాడు రిపేర్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాడు కదా! నేనే ఓపెన్ చేసేస్తే ఎలా ఉంటదా? అసలు ఏంటని నేనైతే ఓపెన్ చేస్తే ఆ బటన్ లోపలికెళ్ళిపోయి ఉండిపోయింది. ఓకే చేస్తాం కదా! మనం యూట్యూబ్ చూసుకున్నప్పుడు ఆ ఓకే బటన్ అయితే లోపలికెళ్ళిపోయింది ఇరిగిపోయి. అయితే టీవీ కంపెనీ వాడు మనకి ఎంత డెలికేట్‌గా ఇచ్చాడో చూసారా? అది చిన్నగా చిన్న ప్లాస్టికే ఇచ్చాడు దానికి. ఆ టచ్‌కి అవ్వేది మనకి ఈ గొట్టంలా ఉంది గదా! అదైతే టచ్‌కి దగ్గర పెట్టాడు. అయితే దీనికి పక్కనున్నదైతే మనకి సపోర్ట్‌గా ఇచ్చాడు ప్లాస్టిక్‌ది. అదైతే టచ్ కాదది. ఇటువైపుకున్నదైతే టచ్ గదా! అయితే అప్పుడేం చేశానంటే ఏం చేస్తే బావుంటదా అని నేనైతే నా సొంత ఐడియాతో ఆలోచించాను. ఎలా చేస్తే బావుంటదని. అయితే దాన్ని నేను తీసుకెళ్ళి చూసాను. టచ్ ఎలా పనిచేస్తుందని. అన్నీ బానే పనిచేసినియి. నాకైతే ఆయన చేసిన ప్రతి టచ్ కూడా నాకైతే నీట్‌గా మనకైతే భలే పనిచేసింది. అయితే రిమోట్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అయితే అన్నీ పని చేస్తున్నాయి కదా! అని చాలా అనుకున్నాను. అదే మన సొంతంగా ఏం చేస్తే బావుంటదా అన్నట్టు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రతి బటన్ కూడా మనకి అన్ని ఛానల్ అయితే ఏది కావాలనేది మనకైతే ప్రతి ఛానల్ కూడా ఓపెన్ అవుతున్నాయి. అబ్బా! అన్ని బటన్స్ బానే పనిచేస్తున్నాయి కదా! అని ఇంకా నాకు చాలా సంతోషం వచ్చింది. నేనే సొంతంగా నేనే రిపేర్ చేయాలి అని చాలా ఆలోచించాను. అలాగే నేను ప్రతీది కూడా చెక్ చేశాను. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. అంతా పనిచేసింది. ఇంకా దీన్ని మనం సొంతంగా ఎలా చేయాలసలా? దాన్ని ఏంటి చేయాలా అని ఆలోచిస్తూ నేనైతే రిమోట్‌ని ప్రతీది కూడా చెక్ చేశాను. ప్రతీయి కూడా బటన్స్ అన్నీ కూడా బాగా టచ్ అవుతున్నాయి. ఏది ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ మన మధ్యలో బటన్ ఒకటే ఇరిగిపోయింది. ఆ టచ్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అన్నీ ఓకే అవుతున్నాయి. ఛానల్ కూడా మారుతున్నాయి. ఇంకా నేనేం చేయాలా అని నా సొంతంగా ఆలోచించాను. మనం ఏం చేయలేం కదా! అంటే ఇది ఓన్లీ మనకి మధ్యలో ఈ బటనే కదా! దానికి సపోర్ట్‌గా ఉండాలి అని ప్లాన్ మీద అయితే ఆలోచించాను. చూసారా ఎంత చిన్నగిచ్చారు. గోరంత ప్లాస్టిక్ ఇచ్చాడు దానికి. దానివల్ల అది ఇరిగిపోయింది. దానికి సపోర్ట్‌గా మనకి దానికి సంబంధించింది ఇచ్చినా బాగుండేమో. మనకైతే అలా ఇచ్చిన దాని మీద మనకైతే బటన్ తొందరగా ఇరిగిపోయింది. అయితే అవి అలా పెట్టి ప్లాన్ చేశాను. ఏం చేస్తే బావుంటదా అని ప్లాన్ చేశాను. నాకు ఐడియా వచ్చింది. అయితే దీనికి కూడా ఇరిగిపోయి లోపల ఉండిపోయింది కదా! ప్లాస్టిక్ గోరంత చిన్న ప్లాస్టిక్ ఇచ్చాడు ముక్కలాగా దానికి. అది గొట్టం ఇరిగిపోయి లోపల ఉండిపోయింది కదా! ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూసాను ఎలా ఉంటుందా అని. అది కూడా ఇరిగిపోయింది చిన్నది. చిన్న ముక్క ఇరిగిపోయి లోపల ఉండిపోయింది కదా! ఇంక దాన్ని ఏం చేస్తే బావుంటదా అని నేను ఇంక ఒకటికి 10 సార్లయితే ఆలోచించాను. చాలా ఏం చేయాలా అని ఆలోచిస్తానే అలాగా ఉన్నాను. అయితే దీన్నేం చేస్తే బావుంటది? ఆహ్, అని నేనైతే గమ్ అంటిస్తే ఎలా ఉంటదా అని గమ్ముతో అయితే ట్రై చేసి చూసాను. ఎలాగా పోయింది కదా! ఇంకా సక్సెస్ అవుతే అవుతది. లేదంటే కొత్తది తీసుకుందాంలే తర్వాతైనా అనుకున్నా. అయితే గమ్ము పెట్టాను. దాన్ని అంటించి పెట్టాను. అయితే గమ్ము పెట్టిన వెంటనే మనం వదలకుండా దాన్ని కాసేపు అలా పట్టుకొనుంటే ఒక్క నిమిషం అది పట్టుకుంటుంది గమ్ము. పట్టుకున్న తర్వాత దాన్ని మనం నెమ్మదిగా వదిలేస్తే అక్కడైతే మనకి తొందరగా గమ్ము పట్టుకుంటుంది. అవి పావుగంట సేపు మనం అలా వదిలేస్తే ఆ గమ్ అయితే గట్టిగా అంటుకుంటుంది.
వెంటనే నేను అవి పైన బటన్ ప్లేట్ అయితే నేను పెట్టలేదు. పావుగంటకి మనకి ఆరే వరకు దాన్ని అలా ఉంచాను. ఎందుకంటే ఇరిగిపోయింది కదా సపోర్టు. ఆ బటన్ టచ్ అయ్యి ఉండాలి కాబట్టి ఆ బటన్ వల్లే కదా మనకి టీవీ బాగా పనిచేస్తుందో లేదో అన్నది. అందుకని నేనైతే ఆ బటన్ బాగా మనకి పట్టుకుందో లేదో గమ్ అనేసి మళ్ళీ నేను చూశాను. కరెక్ట్‌గా నేనైతే ఇంకా చూసుకున్న సమానంగా ఉండాలని అన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టుకున్నాను. అది టచ్ మీద గొట్టం వచ్చేలా పెట్టాను. కరెక్ట్‌గా మనకైతే అది ఆరటానికి ఒక 20 నిమిషాలు అయితే పట్టింది. గమ్ అయితే గట్టిగానే పట్టుకుంది కాబట్టి ఇంక నేనైతే రిమోట్ ప్లేట్ ఉంది కదా, అది దాన్ని మనం తీసేటప్పుడు ఎలాగైతే తీసేసామో అవన్నీ కూడా మళ్ళీ సమానంగా అన్నీ కరెక్ట్‌గా పెట్టేసుకొని దాన్ని నేను రిమోట్ మీద పెట్టేవాళ్ళు కదా, ఇంకా కరెక్ట్‌గా నేను చూసుకున్నాను. కరెక్ట్‌గా దాన్ని ఆ ప్లేట్ అయితే బటన్ ప్లేట్‌ని తీసుకొచ్చి నేనైతే రిమోట్‌కి బాగా సమానంగా పెట్టేశాను. కరెక్ట్‌గా పెట్టాను. మధ్య బటన్ చూసుకుంటూ నేనైతే 2 టచ్ చేసి కరెక్ట్‌గా ఆ బటన్ కరెక్ట్‌గా మనకి ఉండేలాగా అవైతే కరెక్ట్‌గా నొక్కేసాను. మొత్తం 4 పక్కల మనం గట్టిగా బిగిస్తే అది చక్కగా ప్లేట్ అయితే 2 కూడా కరెక్ట్‌గా అవిరిపోతాయి. అవైతే నాకైతే బాగా కరెక్ట్‌గా కుదిరింది. వెంటనే అవి కూడా నేను 4 పక్కల కూడా కరెక్ట్‌గా నొక్కేసాను. ఇంకా అన్నీ కూడా చక్కగా ప్లేట్ అయితే దానికి అతికిపోయింది. ఇంకా టీవీకి పెట్టుకొని చూద్దాం ఎలా పనిచేస్తుందో మరి. చూద్దాం అయితే టీవీ దగ్గరికి పట్టుకెళ్ళాలి కదా. ఓకే, టీవీ పెట్టి చూద్దాం. వావ్! పనిచేస్తుంది. సక్సెస్ అయింది. నేనైతే ఇలా పనిచేస్తుందని అనుకోలేదు. నా అన్వేషణ వీడియో వచ్చేసింది. రిమోట్ చాలా బాగా పనిచేసింది అయితే. సక్సెస్. అయితే ఇంకా మీరు సొంతంగా చేయాలనుకుంటే చేయండి. అయితే నేను ఇంకో ఐడియా ఆలోచించాను. మనకి కంపెనీ వాడిచ్చిన ప్లాస్టికే ఇరిగిపోయింది కదా, అయితే మనం అంటించిన గమ్ము ఎన్నాళ్ళు ఉంటుంది. అయితే దానికైతే హోల్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అయితే మనకి పిన్నీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే బాగా రెడ్గా కాల్చేసి దానికి హోల్ పెట్టేస్తాను. దీనికి ఇచ్చాడు కదా, ఈ బటన్కి కూడా సన్న పైపు ఇచ్చాడు కదా, ఆ సన్న పైపు కూడా నేనైతే దాన్ని కూడా అలాగే హోల్ పెట్టేసి దానికి కూడా చిన్నది పిన్ను ముక్క అయితే కట్ చేసి దాంట్లో గమ్ముతో అంటించేస్తాను. ఇంకా అదైతే గట్టిగా మనకు అంటిపోయి ఉంటుంది. చిన్న ఊస ముక్క లాంటిది పెట్టేస్తే అదైతే మనకి సపోర్ట్గా ఉండిపోద్ది అనేసి అనుకుంటున్నాను. అయితే ఈసారి నేనైతే అలా అయితేనే చేస్తాను. అలాగే చేసి పెడతాను. గమ్ అయితే ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేము కదా, ఇంకా మనకి చక్కగా పర్మనెంట్గా అలా ఉండిపోతుంది బటను. అయితే మీరు కూడా ట్రై చేయండి. రిమోట్ అయితే చాలా చాలా బాగా ఆవిరింది. నేనైతే సక్సెస్గా చేశాను. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మా ఆయనకు కూడా చెప్పాను, రిమోట్ రిపేర్ చేసేసాను నేనంటే, అవునా, అసలు ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అంత నీట్గా నిజంగా నా సొంతంగా నేను తయారు చేశాను. మీరు కూడా ఇంట్లో అలానే తయారు చేయండి. నేనైతే చాలా సంతోషపడుతున్నాను. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే కన్ఫామ్గా మీ రిమోట్ పనిచేస్తుంది. కొనుక్కోవాలంటే వెంటనే కష్టం కదా, అందుకని 4000 కొనుక్కోవాలంటే కష్టం కదా, తర్వాత ఎప్పటికైనా కొనుక్కోవచ్చు. బటన్ మట్టుకు అన్నీ బాగా పనిచేస్తున్నాయి. నాకైతే అన్ని ఛానళ్ళు, నాకు నచ్చిన ఛానల్ కూడా పెట్టుకుంటున్నాను. చాలా చాలా మంచిగా పనిచేస్తుంది రిమోట్ అయితే. అసలు మన షాప్ వాడే రిపేర్ అవ్వదని చెప్పాడు. మన సొంతంగా మన ఇంట్లో రిపేర్ చేసేసాం. స్నాప్ రిమోట్ తయారు చేసేసాను. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్.